ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో విడిగా ప్రకటించడం తప్ప ఇంకొక మార్గం లేదు. నిన్న రాష్ట్ర కమిటీ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్లో ప్రకటిద్దాం అనుకున్నాం. నేను నిన్న సాయంత్రం కూడా ప్రెస్కి చెప్పాను, కొంతమంది మిత్రులు కలిసినప్పుడు. నిన్న కూడా బట్టి విక్రమార్ గారు ఫోన్ చేసి, మీ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతోంది, మీరు నిర్ణయాలు తీసుకుంటారేమో, తొందరపడొద్దు, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. నిన్ననే మా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగాల్సి ఉంది, కానీ మా సోనియా గాంధీ గారికి జ్వరం రావడం వల్ల ఆ మీటింగ్ జరగలేదు. ఈరోజు జరుగుతోంది కాబట్టి ఇవాళ సాయంత్రం కల్లా ఓ నిర్ణయం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం కల్లా చెప్తాం, లేదంటే రేపు ఉదయానికల్లా చెప్తాం, మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. నిన్న సాయంత్రం వరకు చూసాం, ఇవాళ ఉదయం అయిపోయింది. కాబట్టి ఉదయం మిమ్మల్ని పిలవలేదు, మధ్యాహ్నం పెట్టిన కారణం కూడా అది, ఉదయం వాళ్ళు గడువు పెట్టారు కాబట్టి అది కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒక అనివార్యమైన పరిస్థితుల్లో విడిగా పోవడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న రాష్ట్ర కమిటీలో 5 జిల్లాల రిపోర్ట్లు, ఉద్యమానికి ఉన్న బలాలు, కనీస ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సీట్లు పోటీ చేయాలని చర్చ జరిగింది. దాదాపు 24 సీట్లకు ప్రతిపాదనలు వచ్చినాయి జిల్లాల నుంచి. రాష్ట్ర నాయకత్వం చర్చించి ప్రస్తుతానికి 17 ఆమోదిద్దాం, 17 పేర్లతోటి ఫస్ట్ లిస్ట్ విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ 17 లిస్టు మీకు ఇప్పుడు విడుదల చేస్తున్నాం. ఇంకేమన్నా 2-3 యాడ్ కావచ్చు, 20 దాకా మా సంఖ్య ఉండొచ్చు, అది తర్వాత ప్రకటిస్తాం. ఈ ప్రకటించే వాటిలో కూడా 1-2 మార్పులు జరగవచ్చు. కారణం ఏమంటే, ఈ లిస్టులో గతంలో సిపిఐకి మాకు చర్చ జరిగినప్పుడు ఈ సీట్ మేము పోటీ చేస్తామని వాళ్ళంటే వాళ్ళకి వదిలేసిన సీట్ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు కాంగ్రెస్ ఆ సీట్నే మీరు తీసుకోండి అని ప్రతిపాదన చేస్తుంది, బర్రె అలాంటి సీట్ని. అయినప్పుడు మేము ఒప్పుకున్నాం కాబట్టి ఆఫర్ మా దాంట్లో చేర్చాం. రేపు సిపిఐ అక్కడ కాంగ్రెస్తో సిపిఐ కూడా పొత్తు ఒడంబడి కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఈ 1-2లో ఏమన్నా మార్పులు జరగవచ్చు సామరస్యంగా. అది కూడా చెప్పాము సిపిఐ నాయకత్వానికి, వాళ్ళు కూడా అంగీకరించారు. మీరు ప్రకటించండి, ఏమైనా సర్దుబాటు ఉంటే చేసుకుందామని కూడా చెప్పారు. ఈ 17 సీట్లు, ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 సీట్లు, భద్రాచలం మొదటి నుంచి మీకు కొత్త సీటు, అట్లా అశ్వరావుపేట, ఈ 2 ట్రైబల్ సీట్లు, ఎస్టీ సీట్లు. తర్వాత ఖమ్మం జిల్లాలో 5 సీట్లు ఉన్నాయి, 5కి 5 పోటీ చేస్తున్నాం. పాలేరు, మదిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, ఈ 5. వీటిల్లో మధిర, సత్తుపల్లి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ సీట్లు, వైరా ఎస్టీ సీటు. తర్వాత నల్గొండ జిల్లాలో 3 సీట్లు, మిర్యాలగూడెం, నల్గొండ, నకరేకల్. ఇందులో నకరేకల్ ఎస్సీ సీటు. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 సీటు, భువనగిరి సీటు. సూర్యాపేట జిల్లాలో 2 సీట్లు, హుజూర్ నగర్, కోదాడు. తర్వాత జనగామ జిల్లాలో జనగాం సీటు. ఇది కూడా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకాల నుంచి పోటీ చేస్తున్న సీట్. ఇది గతంలో చాలాసార్లు గెలిచిన సీట్ కూడా. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, ఇది కూడా గతంలో చాలాసార్లు గెలిచిన సీటు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, హైదరాబాద్ జిల్లాలో ముషీరాబాద్. ఈ 17 స్థానాల్లో సిపిఎంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వీటి అభ్యర్థుల్ని 2 రోజుల్లో 3 రోజుల్లో మేము ప్రకటిస్తాం. ఇంకా జిల్లా పార్టీలతో కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి కొన్ని సీట్ల విషయంలో. ఇది విషయం. ఇది కాక మిగతా సీట్లు ఏమిటి అనే సందర్భం వచ్చినప్పుడు, ఒకటి, బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో, పోటీ చేసిన ప్రతి సీట్ అని కాదు కానీ గెలుపుకి అవకాశం ఉన్న సీట్లు అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, లోపే ఉండొచ్చు. వాటిని నిర్దిష్టంగా సీట్ల వారీగా అంచనా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవడానికి వీలు లేదనేది సిపిఎం పార్టీ తీసుకున్న విధానం, మా సెంట్రల్ పార్టీ విధానం కూడా అది. అట్లాంటి సీట్లలో బీజేపీ గెలిచే ఛాన్స్ ఎక్కడెక్కడ ఉందని అంచనా వేస్తే అక్కడ బీజేపీని ఓడించే పార్టీ ఏదైతే దానికి ఓటేయాలి. అది కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తాం, బీజేపీని ఓడిస్తాం. ఒకవేళ ఏదైనా సీట్లో టీఆర్ఎస్ఏ బీజేపీని ఓడించే పొజిషన్లో ఉంది మునుగోడులాగా అని అనుకుంటే
ఆ టీఆర్ఎస్కైనా ఓటేస్తాం, బీజేపీని ఓడిస్తాం, కాబట్టి బీజేపీని మాత్రం గెలవనీయకూడదు అనేది మా విధానం. ఇది బీజేపీకి సంబంధించి. అట్లా బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట్ల ఆ రకం గెలిపించే పరిస్థితి అసలు మేము పోటీ చేయడం అనేది ప్రసక్తే లేదు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట మేము పోటీ చేయడం అనేది ఉండదు, గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇక మిగతా సీట్లు అన్నప్పుడు ఏ రకంగానైతే బీజేపీని కాదనుకుంటున్నాం, లెఫ్ట్ కావాలనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఎన్నికల్లో మా విధానంలో నెంబర్ 1 బీజేపీ ఓడించడం అయితే బీజేపీ ఈ రాష్ట్రం గెలిచే అవకాశం ఏమి లేదు. కానీ నెంబర్ 2 మెయిన్ స్లోగన్ మాది ఏంటంటే లెఫ్ట్ని గెలిపించండి, సిపిఎంని అసెంబ్లీకి పంపించండి. ఇది మా స్లోగన్. సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు అసెంబ్లీలో ఉంటేనే పేదల గొంతు వినపడుతుంది, ప్రజల ప్రయోజనాలు రక్షించబడతాయి. మిగతా భూజవ పార్టీలతోటి ప్రజా సమస్యలు అసెంబ్లీల్లో, పార్లమెంటుల్లో చర్చ జరగలేదు. ఇప్పుడు మన అనుభవం కూడా చెప్తుంది అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాలి అనేది మా సెకండ్ స్లోగన్.